హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి స్టడీ గైడ్ ఛానల్. ఈరోజు వీడియోలో 21 డిసెంబర్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. 1వ ప్రశ్న, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్న తెలుగు రచయిత ఎవరు? ఆప్షన్ ఏ అరవింద్ కుమార్, ఆప్షన్ బి తల్లవజ్జుల పతంజలి శాస్త్రి, ఆప్షన్ సి విజ్జల శోభేష్ కుమార్, ఆప్షన్ డి కరుణాకర్ నాయుడు. సరైన సమాధానము ఆప్షన్ బి తల్లవజ్జుల పతంజలి శాస్త్రి. ఒక తెలుగు కథా నవలా రచయిత తల్లవజ్జుల పతంజలి శాస్త్రిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అయితే వరించింది. ఆయన రచించిన రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు అనే లఘు కథల పుస్తకానికైతే ఈ పురస్కారం దక్కింది. ఏ లఘు కథల పుస్తకానికి గాను తల్లవజ్జుల పతంజలి శాస్త్రి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది అంటే మీరు ఆ బుక్ నేమ్ కూడా గుర్తుంచుకోవాలి. రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు. దేశవ్యాప్తంగా 24 భాషల్లో రాసిన కథలను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు ఎంపిక చేసింది. తల్లవజ్జుల పతంజలి శాస్త్రి 1945 సంవత్సరంలో పిఠాపురంలోనైతే జన్మించారు. రామేశ్వరం కాకులు నుంచి రోహిణి కథ వరకు పలు కథలను రామేశ్వరం కాకులు మరికొన్ని కథలు పేరిట పుస్తకంగానైతే ముద్రించారు. 2వ ప్రశ్న, మొదటి ప్రపంచ ఒడియా భాషా సదస్సు ఏ నగరంలో నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ పూరి, ఆప్షన్ బి భువనేశ్వర్, ఆప్షన్ సి విశాఖపట్నం, ఆప్షన్ డి కోల్కతా. సరైన సమాధానము ఆప్షన్ బి భువనేశ్వర్. 2024 ఫిబ్రవరిలో మొదటి ప్రపంచ ఒడియా భాషా సదస్సు భువనేశ్వర్లో నిర్వహించడం జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో యువతలో ఒడియా భాషను ప్రోత్సహించే కార్యక్రమాలను అయితే నిర్వహిస్తారు. 3వ ప్రశ్న, ఇంటర్నేషనల్ సంఘ ఫోరం 2023ని ఎవరు ప్రారంభించారు? ఆప్షన్ ఏ మైతాన్ సింగ్, ఆప్షన్ బి అవరోధ, ఆప్షన్ సి దలైలామా, ఆప్షన్ డి అమోఘ్ పాండే. సరైన సమాధానము ఆప్షన్ సి దలైలామా. ఇంటర్నేషనల్ సంఘ ఫోరం 2023ని టిబెటియన్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా గారైతే ప్రారంభించడం జరిగింది. అది బీహార్లోని బోధగయాలో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో 3 రోజుల పాటు అయితే జరుగుతుంది. 4వ ప్రశ్న, ఎసెక్విబో ప్రాంతం ఏ 2 దేశాల మధ్య వివాదానికి సంబంధించిన అంశము? ఆప్షన్ ఏ వెనిజులా గయానా, ఆప్షన్ బి వెనిజులా బ్రెజిల్, ఆప్షన్ సి బ్రెజిల్ మరియు గయానా, ఆప్షన్ డి గయానా మరియు సురినామ్. సరైన సమాధానము ఆప్షన్ ఏ వెనిజులా మరియు గయానా. ఎసెక్విబో ప్రాంతం గయానా వెనిజులా దేశాల మధ్య వివాదానికైతే కారణమైంది. 1899 సంవత్సరం ప్యారిస్ ఆర్బిట్రల్ అవార్డు ఆధారంగా ఈ భూభాగాన్ని గయానా నియంత్రిస్తుంది. ఎసెక్విబో ప్రాంతాన్ని గయానాకి ఇవ్వడాన్ని వెనిజులా వ్యతిరేకిస్తుంది. ఈ అంశం ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలోనైతే ఉంది. 5వ ప్రశ్న, అర్జున అవార్డు గెలుచుకున్న తెలంగాణ బాక్సర్ ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ హుసాముద్దీన్, ఆప్షన్ బి నిఖిత్ జరీన్, ఆప్షన్ సి అబ్దుల్ సలీం, ఆప్షన్ డి ఇషా సింగ్. సరైన సమాధానము ఆప్షన్ ఏ మహమ్మద్ హుసాముద్దీన్. జాతీయ స్థాయిలో విశేష ప్రతిభ కనబరుస్తున్న భారత క్రీడాకారులకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారాలను అయితే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన 4 క్రీడాకారులైన సాత్విక్ సాయిరాజ్ ఏపీ బ్యాడ్మింటన్, అజయ్ కుమార్ రెడ్డి అందుల క్రికెట్, ఇతడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి. అదేవిధంగా పైన మనం డిస్కస్ చేసిన హుసాముద్దీన్ ఈయన తెలంగాణకు చెందిన వ్యక్తి. బాక్సింగ్లోనైతే ఇతనికి అర్జున అవార్డు రావడం జరిగింది. ఇషా సింగ్ షూటింగ్లో అర్జున అవార్డు వచ్చింది. ఈమె తెలంగాణకి చెందిన వ్యక్తి. 6వ ప్రశ్న, ఏ క్రికెట్ ప్లేయర్ను అర్జున అవార్డుతో సత్కరిస్తారు? ఆప్షన్ ఏ రోహిత్ శర్మ, ఆప్షన్ బి మహమ్మద్ షమి, ఆప్షన్ సి సూర్యకుమార్ యాదవ్, ఆప్షన్ డి శుభ్మన్ గిల్. సరియైన సమాధానము ఆప్షన్ బి మహమ్మద్ షమి. ఓడిఐ ప్రపంచ కప్ 2023లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు మహమ్మద్ షమీని దేశం యొక్క ప్రతిష్టాత్మక క్రీడా అవార్డు అర్జున అవార్డుతోనైతే సత్కరించనున్నారు. యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ 2023 జాతీయ క్రీడా అవార్డులను అయితే ప్రకటించింది. షమీతో సహా 26 మంది ఆటగాళ్ళకి అర్జున అవార్డుతో సత్కరించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న
రాష్ట్రపతి భవన్లో ప్రత్యేకంగా నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును అయితే అందజేయనున్నారు. 7వ ప్రశ్న, ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నిక అయ్యారు? ఆప్షన్ ఏ బజరంగ్ పునియా, ఆప్షన్ బి అనితా షియోరాన్, ఆప్షన్ సి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఆప్షన్ డి సంజయ్ సింగ్. సరి అయిన సమాధానము ఆప్షన్ డి సంజయ్ సింగ్. ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ తదుపరి అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ అయితే ఎన్నికయ్యారు. WFI ఎన్నికల్లో సింగ్కి 40 ఓట్లు రాగా ప్రత్యర్థి అనితా షెరాన్కు 7 ఓట్లు మాత్రమే వచ్చాయి. యూపీ రెజ్లింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ సింగ్కి రాష్ట్రీయ స్వయం సేవక్ సింగ్ RSSతో లోతైన సంబంధాలైతే ఉన్నాయి మరియు వారణాసి నివాసి. ఇండియన్ రెజ్లింగ్ ఫెడరేషన్ భారతదేశంలో రెజ్లింగ్ యొక్క పాలక మండలి. 8వ ప్రశ్న, ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనకు ఎన్ని కోట్ల రూపాయలు కేటాయించారు? ఆప్షన్ ఏ 9,000 కోట్లు, ఆప్షన్ బి 10,000 కోట్లు, ఆప్షన్ సి 12,000 కోట్లు, ఆప్షన్ డి 13,000 కోట్లు. సరైన సమాధానము ఆప్షన్ డి 13,000 కోట్లు. 2023-24 నుండి 2027-28 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కోసం ప్రభుత్వం 13,000 కోట్లు కేటాయించింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన సెప్టెంబర్ 17, 2023న ప్రధాని నరేంద్ర మోడీ గారు 73వ పుట్టినరోజు సందర్భంగానైతే ప్రారంభించడం జరిగింది. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది కేంద్ర రంగ పథకము. 9వ ప్రశ్న, భూమి రాశి పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖకు చెందినది? ఆప్షన్ ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి సహకార మంత్రిత్వ శాఖ. సరైన సమాధానము ఆప్షన్ సి రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన 1467 ప్రాజెక్టులను భూమి రాశి పోర్టల్ కిందకు తీసుకొచ్చినట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి ఇటీవల తెలిపారు. ఇది రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ యొక్క ఈ గవర్నెన్స్ చొరవ. జాతీయ రహదారుల కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడమే దీని యొక్క లక్ష్యం. 10వ ప్రశ్న, అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవ్ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు? ఆప్షన్ ఏ హర్యానా, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్. సరైన సమాధానము ఆప్షన్ ఏ హర్యానా. హర్యానాలోని కురుక్షేత్రలో అంతర్జాతీయ గీతా సెమినార్ మరియు గీతా మహోత్సవ్ అయితే నిర్వహిస్తున్నారు. దీనిని డిసెంబర్ 17, 2023న వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు అయితే ప్రారంభించారు. ప్రధాన కార్యక్రమం డిసెంబర్ 17 నుంచి 24 వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమం అస్సాం ప్రధాన రాష్ట్ర భాగస్వామి. 2023 ఏప్రిల్లో ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ గీతా మహోత్సవ్ అయితే నిర్వహించారు. 11వ ప్రశ్న, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం అమృత్సర్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ పంజాబ్, కురుక్షేత్ర విశ్వవిద్యాలయం కురుక్షేత్ర, ఆప్షన్ డి వీటిలో ఏది లేదు. సరి అయిన సమాధానము ఆప్షన్ ఏ గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయము అమృత్సర్లో ఉంది. నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2023 కింద మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఈ సంవత్సరం అమృత్సర్లోని గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయానికి అయితే ప్రదానం చేస్తారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీని ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు ప్రతి సంవత్సరం ప్రదానం చేస్తారు. మొదటి రన్నరప్ అవార్డు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి మరియు రెండో రన్నరప్ అవార్డు కురుక్షేత్ర విశ్వవిద్యాలయము కురుక్షేత్రకైతే ఇవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.